ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన సంచలన వ్యాఖ్యలు అన్నదమ్ములుగా చెలామణి అవుతున్న రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ దుమారం రేపుతున్నాయి. కోనసీమ పచ్చదనానికి తెలంగాణ నేతల దృష్టి తగిలిందన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో రెండు రాజకీయ పార్టీల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఓవైపు పవన్ అభిమానులు సైతం జగదీష్ రెడ్డిపై నోరు పారేసుకుంటున్నారు. పవన్ వి తెలివి తక్కువ మాటలని, మెదడుకు పని చెప్పకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. మా దిష్టి వాళ్లకు తగలడం కాదు, ఇన్నేళ్లుగా వాళ్ళ దిష్టి మా తెలంగాణకు తగిలిందని జగదీష్ రెడ్డి కౌంటర్ అటాక్ చేశారు. ప్రతిరోజు వందలాది మంది ఏపీ నుంచే హైదరాబాద్ కు వస్తున్నారని, అలాంటప్పుడు తమ దిష్టి మీకెలా తగులుతుందని ప్రశ్నించారు. ఒకవేళ దిష్టి తగులుతుందని అంత భయంగా ఉంటే ఓ దిష్టి బొమ్మ పెట్టుకోవాలని, దాన్ని తామేమీ ఆపలేదని పవన్ పై వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. అంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేసి టీడీపీ జనసేన అభిమానులు హట్ అయ్యారు. ఇంత తెలివిలేని వాళ్ళు కూడా ఉప ముఖ్యమంత్రి అవుతున్నారంటే ఆశ్చర్యంగా ఉందంటూ జగదీష్ రెడ్డి ఘాటు విమర్శలు చేయడం బీఆర్ఎస్ ని చిక్కుల్లో పడేసినట్లయింది. బుధవారం కోనసీమ జిల్లా రాజోలులో పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పచ్చని కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలింది. ఇక్కడి కొబ్బరి చెట్ల పచ్చదనాన్ని చూసి బహుశా వారికి ప్రత్యేక రాష్ట్రం ఆలోచన వచ్చిందేమో అని వ్యాఖ్యానించారు. నరుడి దిష్టికి రాయి కూడా పగిలిపోతుందని ఆయన పేర్కొన్నారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశం కాగా, జగదీష్ రెడ్డి తాజా ప్రతిస్పందనతో రాజకీయ వేడి మరింత రాజుకుంది. ఈ మాటల యుద్ధం రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి పరిణామాలకు దారితీస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై నాటి మంత్రి కేటీఆర్ నోరు జారాడు. చంద్రబాబు అరెస్టుకు తెలంగాణ రాజకీయాలకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో అని, ధర్నాలు చేయాల్సింది అక్కడ, కానీ హైదరాబాద్లో రాజకీయ ర్యాలీలు ఎందుకు తీస్తున్నారన్నారు. పక్కింట్లో పంచాయతీని ఇక్కడ తీర్చుకుంటారన్నారు. దీంతో నాటి నుంచి తెదేపా క్యాడర్ టైం చూసి కారును దెబ్బకొట్టింది. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ ఓట్లన్నీ బీఆర్ఎస్ కు కాకుండా రేవంత్ సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థికి మళ్లడం తెలిసిందే కదా. ఇక ఇప్పుడు త్వరలో గ్రేటర్లో ఎన్నికలు రానున్నాయి. సో టీడీపీ సోపతిదారుడైన పవన్ పై జగదీష్ రెడ్డి ఇలా రియాక్ట్ అవ్వడం బీఆర్ఎస్ లో మళ్లీ చిక్కుల్లో పడనుందా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ దూకుడు మీదుండగా కారు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉనికి కరువవుతుంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ నోరు జాడడం తప్పే, కానీ ఆయనకు కౌంటర్ గా జగదీష్ రెడ్డి అతి ఉత్సాహంతో రియాక్ట్ అవ్వడం బీఆర్ఎస్ కు రానున్న రోజుల్లో టీడీపీ జనసేన ఓట్లు దూరం అవ్వడం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నేతల తీరు కాంగ్రెస్ కు లాభం చేకూరేలా ఉన్నాయని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.